హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినీస్ రెసిపీస్. ఈరోజు వీడియోలో కజ్జికాయలు తయారీ విధానం చూపిస్తాను. ఈ కజ్జికాయలు చాలా బాగుంటాయండి. హెల్తీగా చేస్తున్నాను నేను. ఇందులో వేసే స్టఫింగ్ అయితే హెల్త్కి చాలా మంచిది. పూర్తిగా వీడియో చూడండి, ఏమేమి వేసాననేది మీకు తెలుస్తుందన్నమాట. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నా వీడియోస్ని లైక్ చేయండి. ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. అందులో 2 కొబ్బరి చిప్పల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక కప్పు నిండా వేసుకోవాలన్నమాట. నేనైతే ఒక కప్పుతో మెజర్ చేస్తున్నాను. అప్పుడే మనం బెల్లం ఎంత వేసుకోవాలనేది తెలుస్తుంది. తర్వాత ఈ కొబ్బరిని రవ్వగా గ్రైండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. తర్వాత అదే కప్పుతో పుట్నాలు తీసుకోవాలండి. పుట్నాలు కూడా కొంచెం నైస్గానే పొడి చేయాలి. ఇది రవ్వగా ఏమి రాదు. నైస్గా పొడి చేసి అదే గిన్నెలో వేసుకోవాలి. తర్వాత ఇక్కడ కాజు, కొన్ని బాదంలు 2 కలిపి గుప్పెడు తీసుకొని నూనె లేకుండా డ్రైగా వేయించుకొని పెట్టుకున్నాను. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఈ డ్రై ఫ్రూట్స్ అనేది ఆప్షనల్. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదండి. ఇవి కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత వేయించిన వేరుశెనగ పప్పులు వేసుకొని 2 కలిపి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా మనం చేతితో పట్టుకుంటే మన చేతికి రవ్వగా తగులుతూ ఉండాలి. అలా గ్రైండ్ చేసుకొని పెట్టుకుంటే అన్నీ ఈక్వల్గా గ్రైండ్ అయినట్టు. ఇది కూడా అదే మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. తర్వాత అడుగున మిక్సీ జార్లో ఆ పొడి అలానే కొంచెం ఉంచాలి. ఇందులో ఇప్పుడు మనం టేస్ట్కి సరిపడా బెల్లం పొడి వేసుకోవాలి. అంటే 1.5 కప్పు వేస్తున్నాను. మనం ఇంతకుముందు తీసుకున్న వైట్ గిన్నె మెజర్మెంట్తోనే 1.5 గిన్నె తీసుకున్నాను బెల్లం పొడి. దీంట్లోనే 1 స్పూన్ యాలకుల పొడి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇదంతా అదే పౌడర్లో మొత్తం వేసి కలిపేయాలి. ఇక్కడ నేను గిన్నె చిన్నగా అవడంతో పెద్ద గిన్నెలో వేసి కలుపుతున్నాను. బెల్లం పొడి కూడా వేసి మొత్తము కలిపేసుకోవాలి. బెల్లం ప్లేస్లో మీరు షుగర్ కూడా తీసుకోవచ్చు. షుగర్ని కూడా సేమ్ ఇలానే మిక్సీ పట్టి వేసి కలుపుకోవాలి. కాకపోతే బెల్లం అనేది హెల్త్కి మంచిది కాబట్టి బెల్లం వేసుకుంటేనే మంచిది. మీరు చక్కెర వేసుకోవచ్చు, బెల్లం కూడా వేసుకోవచ్చు. మొత్తం అన్నీ ఈక్వల్గా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా టేస్ట్ చూసి తక్కువైతే ఇంకొంచెం బెల్లం పొడి వేసుకోవాలన్నమాట. నాకు కొంచెం తక్కువైంది, మిగిలిన కొద్దిగా వేసేసాను. ఇప్పుడైతే కజ్జికాయల కోసం స్టఫింగ్ రెడీ అయిపోయిందండి. ఇందులో మనం వేసిన వస్తువులన్నీ హెల్త్కి సంబంధించినవే. వేరుశెనగ పప్పులు అయితే, తర్వాత ఎండు కొబ్బరి, పుట్నాలు, కాజు, బాదం ఇవన్నీ కూడా మంచికి హెల్త్కి చాలా మంచిది. తర్వాత ఇందులో నువ్వులు కూడా వేసుకోవచ్చు. ఈ కజ్జికాయల పిండిని కొంచెం వేరే బాక్స్లో తీసి పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. స్టఫింగ్ రెడీగా ఉంటే కజ్జికాయలు చేయడం ఈజీ అవుతుందన్నమాట. ఇప్పుడు మనం మైదా పిండితో కజ్జికాయలు చేసుకుంటున్నాం కాబట్టి 1.5 కప్పు మైదా పిండి తీసుకుంటున్నాను. అంటే 1/2 కిలో మైదా పిండి. కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకోవాలి. తర్వాత ఇందులోనే కాచిన నెయ్యి ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్లు వేసుకోవాలన్నమాట. కొంచెం వేడిగానే ఉండాలి నెయ్యి. అప్పుడే మనకు బైండింగ్ అనేది కరకరలాడుతూ బాగా వస్తాయి అన్నమాట. ఈ నెయ్యిని అంతా పిండిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మనం అంతా కలిపిన తర్వాత ఇలా పిడికిళ్ళు పెట్టి ఉండగడితే అది ఉండకు రావాలి. అప్పుడే పిండి మొత్తం అంతా కలిసినట్టు. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకోవాలి. మైదాని ఇలా గట్టిగా కలుపుకోవాలి, పూరి పిండిలాగా. కొద్దిసేపు దాన్ని అలాగే నలుపుతూ ఉంటే పిండి సాఫ్ట్గా మృదువుగా తయారవుతుంది. తర్వాత దీని మీద ఒక మూత పెట్టి 10 నిమిషాల సేపు పక్కన పెట్టేయాలి. పది నిమిషాల తర్వాత పిండిని ఇంకొకసారి అలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మైదా పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకొని పెట్టుకోవాలి. కజ్జికాయలకి సరిపడా పూరి ఎంతైతే కావాలో ఆ సైజ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట.
అన్నీ ఒకేసారి కాకుండా కొన్ని కొన్ని చేసుకొని పెట్టుకుంటే ఆరిపోకుండా ఉంటాయి. మిగతా పిండిని మూత పెట్టి అలానే పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు పొడి పిండి అద్దుకుంటూ చిన్న చిన్న పూరీలాగా ఒత్తుకోవాలి. ఈ పూరీలు మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఒత్తుకోవాలి. అప్పుడే మనకి బైండింగ్ అనేది క్రిస్పీగా బాగా వస్తాయన్నమాట. తర్వాత ఒక టేబుల్ స్పూను అందులో ఫిల్లింగ్ వేసుకోవాలి. మనం ఏదైతే చేసుకున్నామో కొబ్బరి పొడి అది వేసుకోవాలి. తర్వాత అంచులకి వాటర్ తోటి తడిపి మొత్తం సీల్ చేసేయాలన్నమాట. తర్వాత వేళ్ళతోటి అలా నొక్కితే మొత్తం అది కవర్ అయిపోతుంది, బయటికి రాకుండా ఫిల్లింగ్ అనేది అలానే ఉంటుందన్నమాట. తర్వాత డిజైన్ కోసం ఫోర్క్ తోటి ఇలా గుచ్చుకుంటే కజ్జికాయల బాక్స్లో చేసినట్టుగా డిజైన్ కనిపిస్తుంది. ఒకవేళ మీ దగ్గర కజ్జికాయలు ఒత్తుకునేది కానీ ఉంటే దాంతోనే చేసుకోవచ్చు. ఇలా ఫోర్క్తో గుచ్చితే అదే డిజైన్ లాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇంకొక కజ్జికాయ చేసి చూపిస్తానండి. దీన్ని నేను చేత్తోనే చేశాను. చేత్తో కూడా మనం అలా చేత్తో అల్లినట్టుగా ఉంటాయి కదా, చాలామంది చాలా స్పీడ్గా అల్లుతూ ఉంటారు. నేను కూడా అల్లాను ఏదో నాకు వచ్చినట్లుగా. మరి అంత నైస్గా రాలేదు కానీ సీల్ అయితే బాగానే అయ్యింది, స్టఫింగ్ బయటికి రాకుండా. చూడండి. నాకైతే ఇలా చేయడమే కొంచెం పని ఈజీ అనిపించింది. అందుకని నేను అన్నీ ఇలానే చేసుకున్నాను. అంటే టైం వేస్ట్ కాకుండా ఫాస్ట్గా అయిపోతుందన్నమాట చేత్తో చేస్తే. తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి హీట్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఒక్కొక్కటిగా కజ్జికాయలు వేసి జాగ్రత్తగా కొద్దిసేపటి తర్వాత అటువైపుకి తిప్పాలి. ఈ కజ్జికాయలని జాగ్రత్తగా కొంచెం తక్కువ మంటలో అంటే లో టు మీడియంలో పెట్టుకొని ఎర్రగా వచ్చే వరకు కాల్చుకోవాలన్నమాట. అంటే ఇలా మంచి గోల్డ్ కలర్లోకి రావాలి. సిమ్లో పెడితే ఇలా వస్తుంది, కరకరలాడుతూ వస్తుంది అనమాట. హై మంటలో పెడితే పూరిలాగా పొంగి మెత్తబడిపోతాయి. అందుకని సిమ్లో పెట్టి నిదానంగా కాల్చుకుంటే కరకరలాడుతూ వస్తాయి కజ్జికాయలు అనేది. ఇలాగే మిగతావి కూడా అన్నీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మంచి టేస్టీ అయిన కజ్జికాయలు కావాలంటే ఇలా చేసుకోండి. ఫిల్లింగ్ అనేది ఇవి వేసి చేశారంటే సూపర్గా ఉన్నాయి టేస్ట్. ఇవైతే 15 రోజుల వరకు కూడా నిలువ ఉంటాయి. అంతేనండి ఈరోజు కజ్జికాయలు వీడియో. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.